ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఫలితాలలో పొదిలిలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో బైపీసీలో ప్రథమ స్థానంలో నిలవడం అనేది మా కళాశాల గర్వకారణం. ఎందుకంటే కళాశాల పెట్టిన దగ్గర నుంచి ఈ రోజుటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో బైపీసీలో 1000కి 988 మార్కులు, పొదిలిలో ఇప్పటి వరకు కూడా సాధించినటువంటి మార్కులు బైపీసీలో సాధించడం జరిగింది. అలాగే చరిత్రను తిరగరాస్తూ పొదిలి చరిత్రను బైపీసీలో తాహేరా ఫాతిమా 440 మార్కులకు 437 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల సొంతం చేసుకోవడం అనేది మా అందరికీ, మా కళాశాల అధ్యాపకులకు, ప్రిన్సిపాల్స్కు, అధ్యాపకేతర బృందానికి చాలా గర్వకారణంగా ఉంది. దానిలో భాగంగా ఈరోజు తాహేరా ఫాతిమా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నాన్నగారు నాకు ఒకే మాట చెప్పాడు, సార్ మా పాప మీ కళాశాలను రాష్ట్ర స్థాయి ర్యాంకుతో నిలబెట్టి తీరుతుందని నాకు మా కళాశాలలో చేర్చిన రోజే మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆ మాట ప్రకారము ఆమె మొన్న జరిగినటువంటి మార్చి ఎగ్జామ్స్లోనే రావాల్సింది. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కొంత మిస్ అయితే, లేదు నేను సాధించి తీరుతానని అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుని నిలబెట్టడం అనేది తాహేరాను ఈ సందర్భంగా యాజమాన్యం తరపున వారి తల్లిదండ్రులను, మా విద్యార్థిని అందరినీ మరొక్కసారి అభినందిస్తూ, అవే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎంపీసీలో ఒక సాధారణమైనటువంటి విద్యార్థి, ఎక్కడో ఒక గవర్నమెంట్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థి, మా విద్యార్థి దాదాపు 540 మార్కులు 10th క్లాస్లో వస్తే ఈరోజు ఎంపీసీలో 470కి 465 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకుని ఎంపీసీలో కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే మా ఇంకొక ఆనిముత్యం బైపీసీలో మా అమ్మాయి బుస్రా 440కి 433 మార్కులు కూడా సాధించడం జరిగింది. అంటే ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే శ్రీ వివేకానంద విద్యా సంస్థలు జూనియర్ కళాశాలలో 437, 433 బైపీసీ, అలాగే ఎంపీసీలో